వైసీపీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉంటూ ఢిల్లీలో పార్టీ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పినట్లే రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించడం, ఆ స్థానం ఖాళీ అయినట్టు రాజ్యసభ చైర్మన్ బులెటిన్ విడుదల చేయడం జరిగిపోయాయి. విజయసాయిరెడ్డి సీట్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీకి దక్కుతుంది అనే అంశమే ఆసక్తికరంగా మారింది. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరించడం జరిగింది. విజయసాయి రాజీనామాతో ఏపీలోని ఎన్డీఏ కూటమికి ఈ రాజ్యసభ స్థానం దక్కుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అఖండ విజయం తర్వాత రాజ్యసభలో వైసీపీ క్రమంగా బలం కోల్పోతోంది. ఇప్పటికే వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన బీదమస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య వైసీపీకి రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాలను ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. ఇప్పుడు ఖాళీ అయిన విజయసాయిరెడ్డి సీటు బీజేపీకి దక్కుతుందా, టీడీపీ లేదా జనసేన తీసుకుంటాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తన రాజీనామా వల్ల కూటమికి లాభమని విజయసాయిరెడ్డి కూడా అంగీకరించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు, మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు. అది కూటమికి వెళుతుంది సీటు. ఈ విషయం నాకు తెలుసు. నేనేమి తెలియకుండా రాజీనామా చేయలే. నేను అబద్ధం చెప్పను. విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీలోని వివిధ రాజకీయ పార్టీలు విభిన్నంగా స్పందిస్తున్నాయి. విజయసాయి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమని, నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు పార్టీలో ఉంటారని, లేదంటే ఎవరి మార్గం వాళ్ళు చూసుకుంటారని తెలిపారు. వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. I don't want to comment much on that. That is their internal affair. That reflects ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్, I can say. రాజీనామా చేసిన సందర్భంగా మోదీ, అమిత్ షా తనకు సపోర్ట్ చేశారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడంతో పాటు ఆయనకు ఢిల్లీ బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు. విజయసాయి బీజేపీలో చేరతారని బీజేపీ పెద్దలు ఎవరైనా చెప్పారా అని మీడియాను ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మొద్దని ఆమె అన్నారు. బీజేపీలో చేరతారని మోడీ గారు చెప్పారా, అమిత్ షా గారు చెప్పారా, నడ్డా గారు చెప్పారా, లేదా మేము చెప్పామా? సోషల్ మీడియాలో వచ్చిన వాటి మీద స్పందించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా లేదు. ఆ రకంగా ప్రతి పార్లమెంట్ సభ్యులకి మోడీ గారు, అమిత్ షా గారు వారి సపోర్ట్ ఎప్పుడు ఇస్తానే ఉంటారు. వైసీపీలో ముఖ్య నేతలు ఒక్కొక్కరు పార్టీ వీడుతుండడంతో పాటు పార్టీలో ఎప్పటి నుంచో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో అటు వైసీపీ క్యాడర్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికలకు ముందు రాజ్యసభలో 11గా ఉన్న వైసీపీ బలం ఇప్పుడు 7 సభ్యులకు తగ్గింది. రాజ్యసభలో బలం తగ్గడంతో కేంద్రం దగ్గర విలువ తగ్గుతుందా? ఇటు రాజకీయంగానూ అటు కేసుల పరంగానూ జరగబోయే నష్టమేంటని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి లేని లోటు వైసీపీకి ఖచ్చితంగా ఉంటుందని, ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని పార్టీ ప్రత్యామ్నాయం చూసుకుంటుందని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆయన లేని లోటు తప్పకుండా ఊపిస్తుంది. సో ఇది ఒక చెలిమ లాంటిది. కొత్త నీళ్ళు వస్తాయి, తోడుతూ ఉంటే వస్తూ ఉంటాయి. అదేం పెద్ద ఇబ్బంది. ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పిందే వ్యక్తిగతంగా నేను రాజకీయాల నుంచి దూరం అవుతున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తు వ్యవసాయం చేసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది.
సో తప్పకుండా ఆయనకున్న కారణాలు ఆయనకు ఉంటాయి. సో డెఫినెట్గా పార్టీ కూడా ఆల్టర్నేటివ్ చూసుకునే కార్యక్రమం తప్పకుండా చేపడతారు. విజయసాయిరెడ్డి రాజీనామా దురదృష్టకరమని, ఆయన ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఖాళీ అయిన స్థానంలో మళ్లీ రాజ్యసభకు మరో సభ్యుడిని ఎంపిక చేసుకోలేని పరిస్థితితో వైసీపీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా దురదృష్టకరమైనటువంటి వార్త. పెద్దలు శ్రీ విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాగే పార్లమెంటరీ పార్టీకి కూడా ఆయన వెన్నెముక అంటువాడే. మరలా మా పార్టీ సభ్యుడిని అక్కడ ఎంపిక చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను మేము. మొత్తానికి వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో పార్టీకి కొంత ఇబ్బందేనని వైసీపీ నాయకులు అంటుంటే, మిగిలిన పార్టీల నాయకులు తలో రకంగా స్పందిస్తున్నారు.